కాకినాడ జిల్లాలో 16,34,000 ఓటర్లు ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలోని పోలింగ్ సిబ్బందికి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన శిక్షణ తరగతులను కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఓటు హక్కును నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునని అన్నారు. అలాగే ఇతర జిల్లాలకు చెందిన సిబ్బంది జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని అన్నారు. ఆయన వెంట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు తదితర సిబ్బంది ఉన్నారు. కాకినాడ జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరైతే పోలింగ్ సిబ్బంది కాన్స్టిట్యున్సీకి అలాట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసామంటే, మనం ఫస్ట్ టైం ఒక ప్రాక్టికల్గా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఈవీఎంని ఏ రకంగా వాళ్ళు వాడాలని చెప్పి వాళ్ళ కోసం ఒక ఈవీఎం ల్యాబ్ని తయారు చేయడం జరిగింది. ఆ ల్యాబ్లో ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ట్రైనింగ్ గ్రూప్ కూడా ఆ ల్యాబ్లో వచ్చి వాళ్ళ ల్యాబ్లో స్వయంగా వాళ్ళ ల్యాబ్లో కనెక్షన్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా వస్తుందని చెప్పి కూడా నేర్చుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. అదే రకంగా పోలింగ్ రోజున వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే మనకి దాఖలాలు ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇలాగ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మరి జిల్లాల్లో వాళ్ళు ఎన్నికల విధానాన్ని వాళ్ళు పకడ్బందీగా అమలు చేయగలుగుతారని చెప్పి భావిస్తుంది. అలాగే జిల్లాలో ఫైనల్ ఎలక్టరల్ రోల్ రెడీ అయింది. 16,34,122 మంది ఓటర్స్ ఇదిదాకా మన జిల్లాకి మన ఈ ఎలక్షన్కి రెడీగా ఉన్నారు. దీంట్లో ఫస్ట్ టైం 621 మంది హోమ్ ఓటర్స్ కూడా ఈసారి మనం వాళ్ళకి రెస్యులేషన్ చేయబోతున్నాం. సో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. సో ఓటర్స్ ని ప్రోత్సహించే విధంగా జిల్లా యంత్రాంగం తరఫున నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువ మంది ఓటు శాతం పెరగాలని ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా బాగానే ఉంది. అండ్ సో అందువల్ల ప్రజలందరినీ కూడా తప్పనిసరిగా 13వ తారీఖున వచ్చి తమ ఓటు హక్కును వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. More training will be there before the distribution నాటికి ఆ రోజు ఒక బ్రీఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఫెసిలిటేషన్, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ 4, 5, 6, 7, 8 5 రోజులు జరుగుతాయి. ఆ రోజు వాళ్ళందరూ ఇక్కడే వచ్చి ఓటు వేసుకుంటారు. 7, 8 తారీఖులో అదర్ డిస్ట్రిక్ట్ లో ఓటు ఉన్న వాళ్ళు జిల్లాకు వస్తారు. అక్కడ వాళ్ళకి ఓటు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాన్స్టిట్యున్సీలో ఓటు ఉన్న వాళ్ళకి కాన్స్టిట్యున్సీలోనే పెడుతున్నాము. అదర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ పని చేస్తూ వేరే జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళకి జిల్లా లెవెల్లో ఒక కేంద్రం పెడుతున్నాం. 7, 8 వాళ్ళు అక్కడ వచ్చి వేసుకోవడానికి అవుతుంది. మీకు మీడియా కావాల్సిన ఏర్పాట్లు కూడా అక్కడ కౌంటింగ్ రూమ్ లో చేయడం జరిగింది. మీడియా కోసం సెపరేట్ ఒక ఎన్క్లోజర్ అలాంగ్ విత్ ఇంటర్నెట్, టీవీ అవన్నీ కూడా కౌంటింగ్ రోజున మీ వివరాలని వాళ్ళు అక్కడ తెలియజేసుకోవడానికి హై పవర్ ఇంటర్నెట్ కెపాసిటీతో 200 MBPS కనెక్షన్ తో అక్కడ పెట్టి ఉన్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పలు ఎన్నికల శిక్షణ తరగతుల కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. కాకినాడ జిల్లాలో ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో 16,34,000 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడి. కల్తీ మద్యాన్ని, కల్తీ ప్రభుత్వాన్ని నిషేధించేలాగా ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. పీఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామం ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేమ్ హైపరాది. కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. 15 మోటార్ సైకిళ్ల స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.